విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పోర్టుగాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది పవన్ వడియార్. యాక్చువల్లీ ఈ సినిమా ఒక కన్నడ ఫిల్మ్ రీమేక్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో మంచు మనోజ్ గారు, సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్ ముండి, అనుప్రియ, రేచల్ వంటి వారు ఎందరో యాక్ట్ చేశారు. September 14th, 2013 రిలీజ్ అయిన ఈ సినిమా ఆ టైంలో మరి బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చ లేపింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది అచ్చు రాజమణి. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 10 పాటలున్నాయి. అండ్ అందులో నా ఫేవరెట్ అయితే బుజ్జి పిల్ల అనే సాంగ్ చాలా నచ్చుద్ది. అండ్ ఆల్సో దేవత అనే ఒక పాట కూడా బాగుంటదబ్బా. మరి సినిమా విషయానికి వస్తే, గోవిందనామ శాస్త్రి తనని తాను అంతం చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఒక లోన్లీ స్పాట్ కు వెళ్లి ఒక లాస్ట్ డ్రింక్ అట్లా తాగిపోదామని చెప్పేసి ఫిక్స్ అవుతారు. అట్ ద సేమ్ టైం వెంకటరత్నం ఆల్సో కమ్స్ దేర్. ఆయన కూడా తనని తాను అంతం చేసుకోవడానికి వస్తారు. వాళ్ళిద్దరూ కూర్చుని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడైతే వెంకటరత్నం తన లవర్ తన్ని వదిలేసి వెళ్లిపోయినందుకు చనిపోవాలనుకుంటారు. కానీ గోవింద అలా కాదు, ఆయనకి 4 లవ్ స్టోరీస్ ఉన్నాయి. వైదేహి అనే అమ్మాయితో ఒక ఫస్ట్ రొమాంటిక్ ట్రాక్ నడిచింది. మొత్తం పెళ్లి చేసేసుకోవచ్చు అనే టైంలో వైదేహి వాళ్ళ ఫాదర్ వాళ్ళ పెళ్లికి అగేన్స్ట్ ఉన్నారు. ఆ టైంలో సెకండ్ లవ్ స్టోరీ ముంతాజ్ అనే అమ్మాయితో మొదలైద్ది. అదైనా తిన్నంగా ఉందంటే గోవింద తాగిన మత్తులో ఏవేవో మాట్లాడతాడు. ఇంకంతే సంగతులు. ఇలా వింటున్న వెంకటరత్నం ఫుల్ సీరియస్ అయిపోయి గోవిందాని కొట్టడానికి వస్తాడు. గోవింద బ్లడ్ ని వామిట్ చేస్తూ, ఈ డ్రింక్ లో నేను పాయిజన్ కలుపుకున్నాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు వెంటనే వెంకటరత్నం తనని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటది. అండ్ తన లవ్ స్టోరీ, అదే సెకండ్ లవ్ స్టోరీలో ఉండే ముంతాజ్ అక్కడ నర్స్ కింద పనిచేస్తూ ఉంటది. ముంతాజ్ దొంగచాటుగా వాళ్ళ స్టోరీ వింటూ ఉంటది. ఆ తర్వాత గోవింద లైఫ్ లో థర్డ్ లవ్ స్టోరీ ఒక ఫారెన్ అమ్మాయి స్టేసీ. తన బాస్ తో ఆల్రెడీ తన ఎంగేజ్ అయి ఉంటది. స్టేసీ చేతికి ఉండే రింగ్ కోసం, 5 లక్షలు విలువ చేసే రింగ్ కోసం తనని వాళ్ళ బాస్ ని సెపరేట్ చేసేస్తాడు. ఆ తర్వాత తనని డిచ్ చేసేస్తాడు. ఎప్పుడైతే స్టేసీ తన చేతికున్న రింగ్ ని ఒక నదిలో పడేస్తాడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లవ్ స్టోరీ ఇన్వాల్వ్స్ మేరీ. అబ్బా, ఫర్ ద ఫస్ట్ టైం తన లైఫ్ లో ఒక ట్రూ లవ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే మేరీ ఒక బ్రాతల్ రన్ చేస్తూ ఉంటుంది. ఇది విని పోలీస్ దగ్గర నుంచి గోవింద హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత ఏమైతుంది? గోవింద మంచి మనసు చేసుకుని వెళ్లి మేరీని పెళ్లి చేసుకుంటాడా, లేదా ఈ స్టోరీస్ అని విని ముంతాజ్ మనసు కరిగి మనం పెళ్లి చేసుకుందామని వచ్చి అడుగుతాదా? ఇదంతా తెలుసుకోవాలంటే నువ్వు ఒకసారి స్టోరీ రిపీట్ చేసుకోవాల్సిందే. సో ఇదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పోర్టుగాడు.